మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఘోర అపచారం, పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి, నివేదనలో కిలో నెయ్యి 1667 రూపాయలకు కొంటున్నామన్న తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి. లడ్డూ ప్రసాదానికి మాత్రం కిలో నెయ్యి ఖరీదు 320 రూపాయలు మాత్రమే. తూతు మంత్రంగా తిరుమల ల్యాబ్లో నాణ్యత పరీక్షలు, లడ్డూదారులు రెట్టింపు చేసిన నాణ్యత మాత్రం నాసిరకమే. వైకాపా ప్రభుత్వంలో చేసిన అరాచకాలపై విస్తుపోతున్న శ్రీవారి భక్తులంటూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నిరాజనాలు అందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల దేశ విదేశాల్లోని కోట్ల మంది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. శ్రీవారి లడ్డూ ప్రసాదం వారికి అమృతంతో సమానం. స్వామివారిని దర్శించుకున్నాక లడ్డూ ప్రసాదాన్ని అత్యంత భక్తితో కళ్ళకద్దుకుని స్వీకరించినప్పుడు కలిగే తన్మయత్వ భావన మాటలకు అందంది. ఒకప్పుడు తిరుమల లడ్డు గుమగుమలాడే నేతి స్వరూపాన్ని వెదజల్లుతూ అత్యంత రుచికరంగా ఉండేది. కానీ 5 ఏళ్ల వైకాపా పాలనలో లడ్డూపై అనేక విమర్శలు వెల్లువెత్తే. లడ్డూ రుచి వాసన బాగుండటం లేదని 2 రోజులకే చెడిపోతుందని అనేక విమర్శలు వచ్చాయి. కానీ అప్పుడు ప్రభుత్వ పెద్దలకు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి కానీ జగన్కి ఆత్మబద్ధమైన అప్పటి ఈవో ధర్మారెడ్డికి కానీ అవేమీ చెవికెక్కలేదు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మరోవైపు వెజిటేబుల్ ఆయిల్స్ కలిపారనేది నిజమే, అది 100% కల్తీ నెయ్యే. ఎన్డీడీబీ కాఫ్ నివేదికపై నిపుణుల విశ్లేషణ. వెజిటేబుల్ ఆయిల్స్లో మాత్రమే ఉండే బీటా సిరోస్టెరాల్తో పాటు లార్డ్, పందికొవ్వు వంటి పదార్థాలు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సరఫరా చేసి నెయ్యిలో కలిపారు. అసలు పాల ఉత్పత్తుల్లో బీటా సిటోస్టెరాల్, లార్డ్ ఆనవాళ్లు కూడా ఉండవు. అయినా వాటిని కలిపారంటే అది 100% కల్తీ నెయ్యేనని, స్వచ్ఛత అనే మాటకి తావే లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నెయ్యి నాణ్యతపై నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ ఇచ్చిన ఫలితాల నివేదికలపై విశ్లేషించేందుకు ఈనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల పాల ఉత్పత్తులు, ప్రముఖ ఆహార నాణ్యత పౌష్టికాహార సంస్థల ల్యాబుల్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడినటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే గాడి తప్పిన పాలనను యజ్ఞంలా సరిచేస్తున్న వైకాపా ప్రభుత్వం తిరుమల ప్రతిష్ట నాశనం చేసేలా వ్యవహరించింది. జంతువుల కొవ్వు, నాసిరక నెయ్యితో లడ్డూ ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. ఇష్టానుసారంగా దర్శనాలు, నాణ్యత లేని భోజనాలతో క్షమించరాని నేరానికి పాల్పడింది. ఇలాంటి దారుణాలకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో శుక్రవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సీఎం చంద్రబాబు మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హెజ్బుల్లా నెంబర్ 2 హతం. బీరుట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి, సీనియర్ కమాండర్ ఇబ్రహీం అఖీల్ మృతి చెందాడంటున్న ఇజ్రాయెల్. మరో 12 మంది మరణం, ఇందులో 10 మంది కమాండర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి ఒక్కో పేజీ డీటీపీకి 700 రూపాయలు. ఎన్సీఆర్టీలో అడ్డగోలు చెల్లింపులు, గత ప్రభుత్వంలో దారి మళ్లీ నిధులు, ఏసీబీ విచారణ వేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం. ఒక పేజీ డీటీపీ చేసేందుకు బయట మార్కెట్లో ఎంత తీసుకుంటారు? ఎక్కువ వేసుకున్న 100 నుంచి 200 వరకు ఉంటుంది. కానీ ఘనత వహించిన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి ఎన్సీఆర్టీ ఒక్కో పేజీ డీటీపీకి 700 రూపాయలు చొప్పున చెల్లించడం విశేషం. ఒక్కో పాఠ్యపుస్తకంలో 100 పేజీలు ఉంటే డీటీపీకే 70,000 ఏం చేశారు. ఈ లెక్కన 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని పుస్తకాల ముద్రణకు కోట్లతోనే దారి మళ్లించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల అడ్డగోలుగా చెల్లింపులు చేసి భారీగా కమిషన్లు దండుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇంటర్మీడియట్లో సిబిఎస్ఈ సిలబస్ వచ్చే ఏడాది నుంచి అమలుకు కసరత్తు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు జేఈఈ నీట్ శిక్షణ. ఇంటర్మీడియట్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్ఈ సిలబస్ అమలు చేయనున్నారు. ఈ దిశగా ఇంటర్మీడియట్ విద్యా మండలి కసరత్తు చేస్తుంది. ఇది అమల్లోకి వస్తే గణితంలో దాదాపు 30% పైగా సిలబస్ తగ్గిపోనుంది. రసాయన భౌతిక శాస్త్రాలను సిబిఎస్ఈతో పోల్చితే రాష్ట్ర బోర్డు సిలబస్ ఎక్కువగా ఉంది. గణితంలో ప్రస్తుతం 2 పేపర్ల విధానం ఉండగా దాన్ని 1 చేయాలా, 2గానే ఉంచాలనే దానిపై కసరత్తు కొనసాగుతుంది. సిలబస్ మార్పుపై ఇప్పటికే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతోనూ విద్యామండలి సమావేశాలు నిర్వహించింది. మరోవైపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ కోచింగ్ ఇప్పించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ యోచిస్తోంది. కార్పొరేట్ కళాశాల సహకారంతో దీన్ని నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ కళాశాలలో పనిచేసే అధ్యాపకులు కోచింగ్ తరగతుల నిర్వహణ, శిక్షణ ఇప్పించి విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్ అందించాలనుకుంటుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే షాక్ అయ్యా, ఇంత దారుణమా, తిరుమల మహాప్రసాదాన్ని కల్తీ చేసేందుకు సాహసిస్తారా? వైకాపా హయాంలో లడ్డూపై ఎన్నో ఫిర్యాదు, మేము అప్పుడే గళం విప్పాం. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల ప్రసాదం అంటే ఎంతో పవిత్రం, లడ్డూను భక్తులు మహాప్రసాదంగా భావిస్తారు. ఆ లడ్డూ తయారీకి ఖచ్చితమైన పద్ధతి, నాణ్యత ఉంటాయి. అట్లాంటిది ఎంత అపవిత్రం చేశారని విని షాక్ అయ్యా. తిరుమల ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యి శాంపిళ్లలో పందికొవ్వు, చేప నూనె, గొడ్డు కొవ్వు కలిసినట్టు వచ్చిన ఫలితాలను చూసి దిగ్భ్రమం చెందారని జనసేన అధ్యక్షుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అనే అంశంపై శుక్రవారం జాతీయ మీడియా ఛానల్తో మాట్లాడడంతో పాటు ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్డీఏ అధికారులకు వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే నమూనాలను పరీక్షలకు పంపించారు. లడ్డూ తయారీలో వాడే పదార్థాలను కూడా అత్యంత నమ్మకమైన సంస్థల నుంచి తీసుకుంటారు. అసలు దాన్ని కల్తీ చేయడానికి ఎవరూ సాహసించరు. ఆ నెయ్యి కూడా చాలా ధర ఉంటుంది. తక్కువ ధర కొనుగోలు చేయడానికే పాత గుత్తేదారులు మార్చామని వైకాపా నాయకులు చెప్తున్నారు. కిలో 1000 రూపాయలు ఉండే నెయ్యి 360కి సరఫరా చేసేందుకు అంగీకరించారంటే అసలు ఆ నెయ్యి నాణ్యంగా ఎలా వస్తుంది, అది కూడా ఆలోచించలేదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ మృతి.
విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యలతో హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి విజయవాడ నగర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే పార్టీలకి అతీతంగా దినపత్రికలకు రాజకీయ వ్యాసాలు రాస్తూ ఉన్నారు. మరోవైపున కస్టడీలో నిందితుల భద్రత పోలీసుల బాధ్యత. హైకోర్టు రఘురామ హింసించడంలో ఎవరి పాత్ర ఏంటో తేల్చాలి. ఐపీఎస్ విజయపాల్కు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు విన్నవించిన రఘురామ తరపు న్యాయవాదులు. వాదనలు పూర్తి నెల 24 నిర్ణయం. కస్టడీలో ఉన్న నిందితులకు హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. వాళ్ళకి ఏమైనా జరిగితే ఆ కేసు దర్యాప్తు అధికారి ఐఓ వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. మాజీ ఎంపీ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును గుంటూరు సిఐడి ప్రాంతీకారులను చిత్రహింసలకు గురి చేసిన సందర్భంలో ఆ కేసు ఐఓగా నాటి సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ వ్యవహరించారని, ఆయన ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. 2021 మేలో తనపై రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు రాత్రంతా కస్టడీలో నిర్బంధించి హతమార్చేందుకు ప్రయత్నించారు. నగరపాలెం పోలీసులకు రఘురామ్ ఇటీవల ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి కోర్టులో వాదోపవాదాలను ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపున సాక్షి వచ్చేటప్పటికి అంచనాల్లో కోత, అన్నదాతకు వాత, దెబ్బతిన్న పంటల విస్తీర్ణం భారీగా కుదింపు. ప్రాథమిక అంచనాల ప్రకారం 5.42 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం. తుది అంచనాలో 2.88 లక్షల ఎకరాలకు పరిమితం. తొలుత 2.72 లక్షల మంది రైతులు నష్టపోయినట్టు అంచనా. చివరికి వచ్చేసరికి 1.86 లక్షల మందికే రైతులకే పరిమితం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దేవుడి భూములకు ఎసరు అంటూ రాష్ట్రంలో పెద్ద ఆలయాల వద్ద ప్రైవేటు హోటళ్ల నిర్మాణం. ఈ మేరకు ప్రతిపాదనల తయారీకి సీఎం చంద్రబాబు ఆదేశం. దాదాపు ప్రతి పెద్ద ఆలయం వద్ద ఇప్పటికే అందుబాటులో వసతిగదులు. మళ్లీ కొత్తగా ప్రైవేటు హోటల్స్ నిర్మాణం ఎందుకని అధికారులు చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల పరిసరాల్లో 4,355 ఎకరాల విలువైన స్థలాలు. ఇక్కడ వ్యాపార అవకాశాలు అధికంగా ఉండటం వల్ల ఈ నిర్ణయం. పట్టణ ప్రాంతాలు విలువైన ఖాళీ భూముల వివరాలు కూడా కోరిన సీఎం అన్ని ఆలయాల బ్యాంకు డిపాజిట్ల వివరాలు సిద్ధం చేయాలని ఆదేశాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి బాబు గారు, మీ ఎమ్మెల్యే నుండి రక్షణ కల్పించండి, కాపాడండి. స్క్రాప్ వ్యాపారం చేసుకుని నేను కప్పం కట్టాలి. అటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వ్యాపారం చేయాలంటే ఎమ్మెల్యే బొజ్జలకు కప్పం కట్టాలి, లేదంటే ఊరు విడిచైనా పోవాలి. ఈ రెండింట్లో దేనికో ఒకదానికి సిద్ధపడకపోతే మాత్రం ఎమ్మెల్యే అనుచరుల చేతిలో చావు దెబ్బలు తప్పు. ఇప్పటికే అన్ని రకాలుగా వసూళ్ల పర్వానికి తెరలేపిన ఆ ఎమ్మెల్యే దాదాగిరి గురించి వేధింపులకు గురైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాజీపూర్ జిల్లాకు చెందిన సుశీల్ చౌదరి అనే స్క్రాప్ వ్యాపారి బయటపెట్టారు. ఈ మేరకు బాధితుడు తిరుపతిలోని ప్రైవేట్ నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 8 ఏళ్లుగా నేను తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని వివిధ కర్మాగారాల్లో స్క్రాప్ను సేకరించి ఇతర ప్రాంతాల్లో విక్రయించి వ్యాపారం చేస్తున్నా. జూన్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి నాకు ఫోన్ చేసి నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా ఎలాంటి వ్యాపారం చేయకూడదని ఆదేశించారు. వ్యాపారం చేసుకోవాలంటే తనకు ప్రతి నెల కొంత మొత్తం చెల్లించాలని బెదిరించాడు. కొద్ది రోజుల తర్వాత నన్ను హైదరాబాద్కి పిలిపించి మాట్లాడారు. ప్రతి నెల 50 లక్షల నుంచి 1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే నా వ్యాపారం అంతంత మాత్రమేనా, అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేని ప్రాధేయపడ్డాను. దీంతో నియోజకవర్గంలో ఎక్కడా స్క్రాప్ తీసుకోవద్దని హెచ్చరించారు. నాకు స్క్రాప్ అమ్మకూడదని ఫ్యాక్టరీ యజమానులు కూడా బెదిరించారు. అప్పటి నుండి నేను వ్యాపారం మానేసి ఖాళీగా ఉన్నాను. అయితే ఎమ్మెల్యే అనుచరుడు వికృతమాలకు చెందిన పూల హేమాక్షి తరచూ నాకు ఫోన్ చేసి ఎమ్మెల్యేకి డబ్బులు కట్టాలని డిమాండ్ చేసేవాడు. తిరుపతి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరించాడు. 2 రోజుల కిందట హేమాక్షి నా వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలని దారుణంగా కొట్టాడు. నా సెల్ ఫోన్ లాక్కుని ఈ విషయం ఎక్కడని చెప్తే చంపేస్తామని బెదిరించి వెళ్ళిపోయాడు. ఈ విషయమై నేను రేణుగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. అయితే వాళ్ళు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే వల్ల నాకు ప్రాణహాని ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, జిల్లా ఎస్పీ స్పందించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెర నుండి నన్ను రక్షించాలని వేడుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆక్వాలో ఏపీనే టాప్ అంటూ మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు కేరాఫ్గా ఏపీ ఆక్వా రంగానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు రికార్డులు తిరగరాస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో విస్తీర్ణ దిగుబడులతో పాటు ఎగుమతుల్లోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఇచ్చింది. రాష్ట్రం నుంచి ఎగుమతి ఈ ఉత్పత్తులు 3 వంతులు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్తున్నాయి. 2014-19 మధ్యలో జాతీయ స్థాయిలో 1.93 లక్షల కోట్ల విలువైన 59 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఆ సమయంలో ఏపీ నుంచి ఏటా సగటున 13,000 కోట్ల విలువైన 2.28 లక్షల టన్నులు ఎగుమతి జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హాస్టల్ బాలికపై అత్యాచార కేసు నిందితుడి అరెస్ట్. ఏలూరు అమీనాపేటలో శ్రీస్వామి దయానంద సరస్వతి ఆశ్రమం బాలికల వసతి గృహంలో బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్, అతనికి సహకరించిన వార్డెన్ ఫణిశ్రీని, కేర్ టేకర్ లావణ్యను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ మీడియాకు ఈ విషయాలు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరొక ఆంధ్రజ్యోతి, ఎంత అపచారమా అంటూ దేశమంతటా లడ్డూపై గగ్గోలు. కొవ్వు కలిసి నెయ్యితో ప్రసాదాల జగన్ నిర్వాహకంపై సర్వత్రా బగ్గు. సిబిఐ విచారణకు పెరుగుతున్న డిమాండ్. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వైనం దేశాన్ని కదిలించింది. స్వామి భక్తుల నుంచి ప్రముఖుల దాకా అందరూ చెల్లించిపోతున్నారు. నాటి జగన్ ప్రభుత్వ నిర్వాహకంపై బగ్గుమంటున్నారు. సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు లేఖలు రాస్తున్నారు. దిద్దుబాటు ప్రారంభించిన సర్కార్ తిరుమల సంప్రోక్షణకు ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హై రిస్క్ జోన్లో తెలుగు రాష్ట్రాలు
అస్సోం తర్వాతి స్థానంలో ఏపీ, తెలంగాణ. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలపై ఎక్కువ ప్రభావం. వాతావరణంలో మార్పులతోనే వరదలు, కరువు వంటి విపత్తులు. జిల్లాల వారీగా విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు అవసరం. భారత వాతావరణ శాఖ విశ్రాంత డీజీ కేజే రమేష్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. మరేపు యజ్ఞం చేస్తున్నాం అంటూ చంద్రబాబు గారు నిన్న మాట్లాడిన మాట హైలైట్ చేశారు. మరో చెత్త పన్ను రద్దు సీఎం నిర్ణయం, మరో ఎన్నికల హామీ నెరవేర్చిన టీడీపీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎన్నికలు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తారు మంత్రి లోకేష్ స్పష్టీకరణ. బంగారుపాలెం డయాలసిస్ కేంద్రం ప్రారంభం, పాదయాత్ర హామీల అమలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు విద్యాసాగర్ అరెస్ట్, జత్వానీ కేసులో డెహ్రాడూన్లో వైసీపీ నేత అదుపులోకి. నేడు ట్రాన్సిట్ వారెంట్పై బెజవాడకు. ముంబై నటి కేసులో A1గా నమోదు, ఆమె వాంగ్మూలం ఇచ్చాక పరారు. కొన్నాళ్ళు ముంబై, ఢిల్లీలో ఉన్నట్టు గుర్తింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని బ్రేక్ చేశారు. రఘురామన్ కస్టడీలో హింసించింది ఎవరో తేలాలా. అప్పుడు విజయపాల్ కస్టడీలోని రఘురామ, ఆయన ప్రశ్నిస్తేనే వాస్తవాలు తెలిస్తే ముందస్తు బెయిల్కి అనర్హుడు. లోద్రా వాదనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున ఏదైతే ఎన్నికల్లో పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీ అమలుకు సంబంధించినటువంటి నిర్ణయం అన్నది లోకేష్ డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించినటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.